బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని వ్యాసాశ్రమంలో అక్రమాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మఠాధిపతిపై భారీగా నిధులు దుర్వినియోగం ఆరోపణలతో పాటు ఇతర ఆరోపణలు ఆశ్రమంలో అలజడి సృష్టించాయి. మేనేజర్ అమర్నాథ్ రెడ్డి కనుసన్నల్లో ఆశ్రమంలో అనేక అక్రమాలు జరిగినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో పరంపర స్వామీజీలు, పూర్వపు విద్యార్థులు పీఠాధిపతి వెంటనే సమాధానం చెప్పాలంటూ ఆందోళన చేపట్టారు. మఠాధిపతి చర్చలకు ఆహ్వానించి గంటల తరబడి వేచి చూసినా పిలవకపోవడంతో నిరసనకు దిగారు. ఎండనక వాననక సీసీ కెమెరాలు పెట్టి క్యూలు పెట్టి కాళ్ళ చేత నడిపించి ఇవన్నీ చేస్తే ఎట్లా అవుతుంది సార్? అది ఆరు మంది కాదు సార్, ఇప్పుడు మేము అందరం వస్తాం. అప్పుడు మీరు కరెక్ట్ టైం కూర్చొని పెట్టి మీరు ఆఫీసులో మాట్లాడిన ప్రకారం జరిగి ఉంటే మేము దాని కమిట్మెంట్కి ఉండేవాళ్ళం. ఈ రోజు ఇప్పుడు మా స్వామీజీలు ఒప్పుకోవడం లేదు, మేము వస్తాము. ఆర్డీఓ గారు, ఏసీపీ గారు అందరి సమక్షంలో జరుగుతుందని ఆ రోజు చెప్పారు. ఈ రోజు ఏం జరుగుతుంది అనే విషయం దూర ప్రాంతాల నుంచి వచ్చాము, అధికారులు కావాలి. ఆర్డీఓ గారు వస్తాను. చిన్న విషయం కాదు సార్, ఇది అంత సింపుల్ గా తీసేయకూడదు సార్. దీన్ని మేమందరము పీఠాధిపతులు, అది మీరందరూ. రైట్గా మఠాధిపతిపై భారీగా నిధుల దుర్వినియోగం ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తిరుపతి జిల్లా ఏర్పేడు వ్యాశ్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గోపీనాథ్. మొత్తం మీద అంటే తిరుపతి సమీపంలోని వ్యాసాశ్రమంలో అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా నిధుల దుర్వినియోగం జరుగుతుందంటూ కూడా మఠాధిపతులు అంటే వ్యతిరేకంగా ఒక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 100 సంవత్సరాలకు సంబంధించిన వ్యాసాశ్రమంలో గత 18 సంవత్సరాల నుంచి కూడా ఒక మఠాధిపతి అంటే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. పరంపర వంశపారంగా వస్తున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగానే పూర్వ విద్యార్థులు పెద్ద మొత్తంలో నిధులు ఆ మఠానికి అంటే ఏదైతే ఉన్నటువంటి ఆశ్రమానికి ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో ఎక్కడా కూడా అంటే దాదాపుగా 100 ఎకరాల పైన ఉన్నటువంటి ఆశ్రమానికి సంబంధించిన ఆస్తులు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా ఖాళీ చేశారు అన్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అందువల్లనే ఇవాళ ఆశ్రమానికి చేరుకుని వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మఠాధిపతులను నిలదీసే ప్రయత్నం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు నిధులు దుర్వినియోగం చేయడానికి గల కారణాలు ఏంటి, లెక్క పక్క లేకుండా ఈ రకంగా ఎట్లా మీరు అన్ని అంటే దానదత్తం చేస్తారంటే రకరకాలుగా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకి సంబంధించిన వాళ్ళకందరికీ కూడా అంటే ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా స్వామీజీలకి అదేవిధంగా మఠాధిపతులకి ఘర్షణ వాతావరణం లేకుండా కూడా అంటే వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోసారి సోమవారం తర్వాత అంటే రెవెన్యూ అధికారులు అదేవిధంగా తహసీల్దారు, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని అంటే ఎల్లుండి అంటే సోమవారం రోజున మరోసారి భేటీ అవ్వాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే ఈ పరంపర వంశపారంగా వస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైతే పూర్వ విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఆయన్ని అంటే మఠాధిపతిని ఏదైతే ఇప్పటి వరకు కూడా దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఆ లెక్కలకు సంబంధించి ఎక్కడ కూడా అంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా మఠాధిపతి మౌనం వహించడం ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. దానిపైనే ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. సో మొత్తం మీద మరో 2-3 రోజుల్లో ఉన్నతాధికారులు కూడా మఠానికి చేరుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపే అవకాశం అయితే ఉంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.